ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః క్రీం క్రీం మహాకాళికాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ జయ గురు దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలవర్తి గున్నా శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది. ప్రధానంగా ఈ రోజు నేను చెప్పబోయే విషయం ఏంటిదంటే, ప్రధానంగా శనీశ్వరుడు వక్రగతిలో సంచారం అంతా కూడా 138 రోజుల దాకా ఉంటుంది. ఆగస్టు నెల మాసం నుంచి ప్రధానంగా చూసుకుంటే 40 రోజుల దాకా బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ, అతిచారంలో ఉచ్చస్థానంలో సంచారం చేస్తూ, శనీశ్వరుడు యొక్క వక్రగతి ప్రభావం మరియు బృహస్పతి యొక్క శుభయోగం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు, 5 రాశుల వాళ్ళకి విశేషంగా అంతా కూడా విపరీత రాజయోగాన్ని ధనయోగాన్ని అంతా కూడా ఇవ్వబోతున్నాడు. కష్టాల్లో ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పటికీ, ఖర్చులు విపరీతంగా ఉన్నప్పటికీ కూడా, ఏలినాటి శని ప్రభావం ప్రబలంగా ఉన్నప్పటికీ కూడా బృహస్పతి యొక్క శుభవీక్షణ శుభయోగాన్నంతా కూడా ఇవ్వబోతున్నాడు. కావున ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి, ప్రధానంగా శుభమయ యోగాలంతా కూడా ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావాలన్నా, వృత్తి వ్యాపార ఉద్యోగుల్లో మార్పులు రావాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, సంపూర్ణమైన జాతక పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కానీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. తద్వారా లగ్న చక్ర ప్రకారంగా దోషానికంతా కూడా తృతీయాధిపతి, పంచమాధిపతి, ఏకాదశాధిపతి యొక్క స్థానాన్ని బట్టి మీరు యొక్క గ్రహ దోషాలంతా కూడా నివారణ చేసుకోవడానికి జ్యోతిష్ సిద్ధాంతాలంతా కూడా సంప్రదించి మీ జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుని పరిష్కారం ఆచరించడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచారత్య శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఇక్కడ రేవతి నక్షత్రంలో ఈ యొక్క వక్రగతిలో సంచారం చేయడం వల్ల ప్రధానంగా ఈ గ్రహస్థితి ఏ రకంగా ఉంటుంది, గ్రహ దోషాలంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఏలినాటి శని ప్రభావం యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా ఈ యొక్క అర్ధాశ్రమ శని దోషం కానీ అష్టమ శని దోషం కానీ ఉన్న వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం వల్ల ఖర్చులు విపరీతంగా ఉన్న వాళ్ళకంతా కూడా ప్రధానంగా శనీశ్వరుడు యొక్క వక్రదృష్టి వల్ల ఖర్చులు ఎక్కువ ఉంటాయి. మరియు బృహస్పతి యొక్క వ్యయ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా ఈ యొక్క విపరీతంగా ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఈ యొక్క గ్రహస్థితి నుంచి బయటపడడానికి, ఆర్థికంగా పురోగతి పెరగడానికి, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి క్లుప్తంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణమైన పరిష్కారం లభిస్తూ ఉంటుంది. మేము చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరిస్తే కనుక శీఘ్రాతి శీఘ్రంగా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి, విశేషమైన లాభాలు, ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి కానీ, అప్పుల బాధల నుంచి బయటపడడానికి కానీ, రుణ బాధల నుంచి బయటపడడానికి కానీ, వృత్తి వ్యాపార ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి శీఘ్ర ప్రమోషన్స్ అంతా కూడా లభించడం కానీ, స్థానచలన యోగాలు కూడా లభించడం కానీ, విదేశంలో స్థిరత్వం లభించడం కానీ జరుగుతూ ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కూడా నెరవేరడానికి బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం వల్ల, శుభగ్రహాల యొక్క వీక్షణ వల్ల మీకంతా కూడా బృహస్పతి యొక్క శుభ వీక్షణ వల్ల శుభయోగాలంతా కూడా పట్టబోతున్నాయి. మేము చెప్పే వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, హైప్ చేయండి. తద్వారా మీకంతా కూడా సంపూర్ణమైన పరిష్కారం లభిస్తుంది. జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. వీడియో అంతా కూడా చూడండి, తద్వారా మీకంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయ. వృషభ రాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి ఈ రకంగా ఉంటుంది. విశేషంగా ఈ రోజున మనం చెప్పే విషయం ఏంటిదంటే, శనీశ్వరి యొక్క యోగాలు ఏ రకంగా ఉన్నాయి, వక్రగతి సంచారం వల్ల శనీశ్వరుడు ఏ రకంగా ఫలితాలు ఇవ్వబోతున్నారు, మరియు బృహస్పతి అతిచారంలో సంచారం వల్ల ఈ 40 రోజుల దాకా శుభయమైన యోగాలంతా కూడా మేషాది ద్వాదశ రాశులకి ఇవ్వబోతున్నారు. కావున ఎటువంటి శుభగ్రహాల యొక్క వీక్షణ ఉంటుంది అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ వృషభ రాశి జాతకులంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఈ యొక్క శ్రావణ మాసంలో విశేషంగా మహాలక్ష్మీదేవికి తామర పూలతోటి, మల్లె పూలతోటి, తులసి దళాలతో అర్చించడం వల్ల, ప్రతినిత్యం కూడా శ్రీసూక్త పారాయణం ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అష్టకాన్ని ప్రతిరోజు కూడా 5 సార్లు చదువుకోవాలి. తద్వారా మీకంతా కూడా ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి కానీ, రుణబాధల నుంచి బయటపడడానికి కానీ, ధనాన్ని మోసపోయిన వారిని ఉంటే కనుక ధనాన్ని మోసపోయిన వాళ్ళంతా కూడా మీ ధనం అంతా కూడా మళ్ళీ రావడం అనేది జరుగుతుంది. అకాల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రుణ బాధల నుంచి బయటపడడానికి మార్గం అంతా కూడా దొరుకుతుంది. విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. స్వల్పంగా ఇక్కడ శనీశ్వరుడు అంతా కూడా చూసుకుంటే వక్రగతిలో సంచారం చేస్తున్నారు కావున మిశ్రమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు మీకంతా కూడా.
ఇక్కడ బృహస్పతి సంచారం మేరకు మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ గురుబలం పెరగడానికి యోగకరంగా ప్రయత్నించడం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించుకోవడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆగస్టు నెల మాసంలో విశేషంగా 24, 26, 28, 29 తారీఖులో అంతా కూడా ఈ తారీఖులో విశేషంగా మీకంతా కూడా దివ్యమైన యోగం అంతా కూడా సిద్ధించడానికి లక్ష్మీ కుబేర యోగం అంతా కూడా పట్టబోతుంది. విశేషమైన యోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జాతకంలో ఉండే బృహస్పతి యోగాన్నంతా కూడా దోషాన్నంతా కూడా పరిష్కారం ఆచరించండి. జాతకరీత్యా శనీశ్వరుడు, బుధ భగవానుడు, శుక్రుడు ఏ స్థానంలో చూసుకొని ఆ గ్రహాలకంతా కూడా జపము, దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, పరమేశ్వరుడికి విశేషంగా చెరుకు రసంతో అభిషేకం చేయించడం, ప్రధానంగా ద్రాక్షరసంతో అభిషేకం చేయించడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడికంతా కూడా శంకు పూలతో అర్చించడం మాత్రం చేత విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆగస్టు నెల మాసంలో మిశ్రమైన ఫలితాలంతా కూడా వక్రగతి సంచారం మేరకంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా కర్మదోషాన్ని ఇవ్వబోతున్నాడు కావున ప్రత్యేకంగా కూడా వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పించండి. విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శనివారం శనిహోరలో అంతా కూడా ప్రయత్నించం కూడా 5 శనివారాలు కానీ 19 శనివారాలు కానీ తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి విపరీత ధనయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుల బాధలు తీరడానికి, అకాల కష్టాలు, మానసికమైన ప్రశాంతత అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. అకాల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా భగవంతుడి యొక్క సేవ చేయండి. కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. స్థాన చలనం కూడా యోగ్యంగా ఉంటుంది. మీకంతా కూడా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవడం వరకు ఖర్చులు విపరీతంగా ఉంటాయి. కానీ మంచి శుభవార్త వినడానికి మాసాంతంలో యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధనలో భాగంగా గోమాత సేవ చేయండి. గోమాత సేవ చేయడం వల్ల కులదేవత ఆరాధన ఆచరించుకోవడం వల్ల పెద్దరి యొక్క సహాయ సహకారం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా ప్రతి శుక్రవారం రోజున ఆవనేతలు దీపారాధన చేయడం, మహాలక్ష్మీదేవి సహస్రనామాన్ని చదువుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. తామర పూలతోటి తులసి దళాలతోటి, ప్రధానంగా తులసి దళాలతోటి విశేషంగా ఎవరైతే కనుక అమ్మవారికి అంతా కూడా అర్చన చేస్తూ ఉంటారు, మారేడు దళాలతో అర్చన చేయడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీకంతా కూడా చూసుకుంటే ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా భక్తులంతా కూడా మహాలక్ష్మీదేవికి పసుపు కుంకుమతో అభిషేకం చేయించుకోవడం వల్ల గురు కటాక్షం లభిస్తుంది. శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగ ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధన ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయాయ. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారిత్య ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా వక్రగతి సంచారం అంతా కూడా శని భగవానుడంతా కూడా ఇక్కడ గోచారిత్య 138 రోజుల దాకా గోచారిత్య సంచారం జరుగుతుంది. వక్రగతి అంతా కూడా ప్రబలంగా ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే కనుక ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులు ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ప్రబలంగా ఉంటుంది. కర్మదోష నివారణార్థం తైలాభిషేకం చేసుకోవడం విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులకు కూడా ఇక్కడ స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ఉన్నప్పటికి కూడా అంతగా ప్రభావం అనేది చూపరు. శని భగవానుడు రాష్ట్రాధిపతి కావున మీకంతా కూడా మిశ్రమైన ఫలితాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేయడం, పిల్లలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇక్కడ మీనరాశి జాతకులకు కూడా ఇక్కడ ఏలినాటి శని ప్రభావం అనేది ఉంది కావున ప్రధానంగా మీనరాశి జాతకులు జన్మస్థ శని దోషము, వక్రగతిలో శనీశ్వర సంచారం అనేది ఉంటుంది. ఖర్చులు విపరీతంగా ఉండడం, ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం, విపరీతంగా అనారోగ్య ఇబ్బంది అనేది ఉండడం, మానసికమైన చింతన అనేది ఉండడం, కర్మదోష నివారణార్థం ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేయడం, పిల్లలు దానం చేసుకోవడం, అనాథాశ్రమంలో అన్నదానం చేయడం విశేషమైన లాభాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ ప్రాంతంలో అన్నదానం ఆచరించిన వాళ్ళకి అఖండమైన పుణ్యప్రాప్తి రావడం, శునకాలకి ఆహారం పెట్టడం, గోమాత సేవ చేయడం, గోమాతకంతా కూడా ఆహారాన్ని సమర్పించడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడం, పచ్చిక తెలగపిండి గ్రాసాన్నంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల ఈ 3 రాశుల వాళ్ళకి విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా చూసుకుంటే ఈ 5 రాశుల వాళ్ళకంతా కూడా చూసుకుంటే విశేషంగా ఈ యొక్క రాజయోగ ప్రాప్తి బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల, బృహస్పతి యొక్క వీక్షణ వల్ల శుభయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ శనీశ్వరుడు వక్రగతి సంచారం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బృహస్పతి యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. 40 రోజుల దాకా విశేషమైన రాజయోగ ప్రాప్తి ఇవ్వబోతున్నారు. ప్రథమైన రాశి ఏంటిదంటే ఇక్కడ మొదటి రాశి అంతా కూడా కర్కాటక రాశి జాతకులంతా కూడా రాశిలో బృహస్పతి సంచారం ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది కావున విశేషమైన రాజయోగ ప్రాప్తి అంతా కూడా మీకు పట్టిందల్ల బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధన ప్రాప్తి,
ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, శుభకార్యాలు నెరవేరడం, వివాహాది శుభకార్యాలు మీకు మంచి సంబంధం రావడం, మంచిగా వివాహాది శుభకార్యాలంతా కూడా శ్రావణ మాసంలో వివాహం అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇంకో రాశి అంతా కూడా చూసుకుంటే మకర రాశి జాతకులకు కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి, ఆకస్మిక ధనయోగము, వివాహాది శుభకార్యాలు నెరవేరడం కానీ, మంచి సంబంధం రావడం కానీ ఆస్కారం ఉంటుంది. గురుబలం పెరగడానికి ప్రయత్నించడం కూడా దత్తాత్రేయ కవచాన్ని అంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. దత్తాత్రేయ శాంతి పూజలు ఆచరించండి. దత్తాత్రేయ స్వామి వారికి యజ్ఞహోమాది కార్యక్రమాలు ఆచరించండి. ప్రతినిత్యం కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇంకో రాశి ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే ధనస్సు రాశి జాతకులకు కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే అర్ధాష్టమ శని దోషణం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ శనీశ్వరుడు వక్రగతి సంచారం ఉన్నప్పటికీ కూడా మీకంతా కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి ఇవ్వబోతున్నారు. బృహస్పతి అంతా కూడా సకల గ్రహ దోష నివారణార్థం నవగ్రహాలకు అభిషేకం చేయడం, శని భగవానుడికి అభిషేకం చేయడం, బృహస్పతికి అభిషేకం చేయించుకోవడం, శుక్రుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది, మాటకి విలువ పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి అంతా కూడా 40 రోజుల దాకా బృహస్పతి అంతా కూడా విపరీత ధనయోగ ప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇంకో రాశి ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే వృశ్చిక రాశి జాతకులు కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి అంతా కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని ఆచరించడం, శనీశ్వర వక్రగత దోష నివారణార్థం ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారికి మరియు వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి విశేషమైన ధనయోగ ప్రాప్తి, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కన్యా రాశి జాతకులకు కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామరపూలతో అర్చించడం, మల్లెపూలతో అర్చించిన వాళ్ళకి కన్యా రాశి జాతకులు కూడా బృహస్పతి అనుగ్రహం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించిపోతున్నాయి. విశేషంగా దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకున్న మాత్రం చేత విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్ట ఆయన నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం విశేషమైన ధనయోగాలంతా కూడా పట్టబోతున్నాయి. మీకంతా కూడా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మీకంతా కూడా వృత్తి వ్యాపార ఉద్యోగంలో మార్పులు జరగడం కానీ, నూతన ఉద్యోగాల్లో మార్పులు జరగడం కానీ, ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకోవడానికి ప్రమోషన్స్ లభించడం కానీ జరుగుతుంది. ఇంకో రాశి అంతా కూడా చూసుకుంటే మీనరాశి జాతకులకంతా కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి సంబంధం రావడం, వివాహాది శుభకార్యాలు నెరవేరడం, గృహయోగ ప్రాప్తి, ధనయోగ ప్రాప్తి అంతా కూడా స్థిరాస్తి లాభాలు కూడా పట్టబోవడానికి ఆస్కారం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. వారాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మంచిగా మీకంతా కూడా మంచి సంబంధం అంతా కూడా వెతుక్కుంటూ వస్తుంది. మీకంతా కూడా వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీకంతా కూడా ధనయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కర్మదోష నివారణార్థం శని భగవానుడి తిలదానం చేసుకోవడం, తిలహోమాన్ని ఆచరించుకోవడం వల్ల, కర్మదోష నివారణార్థం మీరంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, యజ్ఞహోమాది కార్యక్రమాలు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, వ్యాపార స్థలంలో శ్రీయుక్త పారాయణం ఆచరించడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. ధర్మ దత్తాత్రేయాయ.